హల్లెలూయా. చిన్న విజ్ఞప్తి, సమయము మన మధ్య ఉన్న అప్పగిద్దాము. శుక్రవారం గుడ్ ఫ్రైడే ఉందని చెప్పి ఉన్నాం కదా. దయచేసి ఉదయకాలంలో 11 గంటలకు రావాల్సిందని నాకు చెప్తున్నాను. శనివారం రాత్రికి 10 గంటలకు ప్రార్థన కూడిక ఉంటుంది, మర్చిపోవద్దు. కనుక శుక్రవారము 11 గంటలకు ప్రార్థన కూడిక ఉంటుంది. అందరూ ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. నా నోటీస్కి మీరు రేపు ఎన్నింటిలోనే ఎవరైనా ఒక మాట తీసుకుని మాట్లాడాలనుకున్న వాళ్ళు తర్వాత మీరు బాధపడినా ఉపయోగం మాత్రం ఉండదు. నేను ఒకటే చెప్తున్నాను, ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. టైం మాత్రము చాలా లిమిట్గా ఇస్తాను. మాటికి మహా అయితే 10 minutes కనుక, ఎందుకంటే 3 గంటలుగా మనం ముగించుకోవాలి. అది బైబిల్ రీత్యా ఉన్నటువంటి విషయమే. యాస్టీస్ గా మాట్లాడుకుందాం మనందరం. ఇది సత్యం. యేసు ప్రభు వారు 3 గంటలకు చనిపోయారు, 3 గంటలకు ముగించుకుందాం. కనుక సమయమును మనం సద్వినియోగం చేసుకుంటూ
నాకు రేపు ఎల్లుంట్లోనే మీరందరూ నాకు ఏ మాట తీసుకుంటారో ఏమిటో కూడా నాకు చెప్పవలసిందిగా నాకు చేస్తున్నా. ఎవరూ బాధపడవద్దు. కనుక మీలోనైనా సరే, కింది వారైనా పై వారైనా ఎవరైనా సరే ముందు రావాల్సిందిగా నాకు చేస్తున్నాను. సరే, మంచిది, చాలా సంతోషకరము. సరే, మన మధ్య ఉన్నటువంటి ఆ దైవజనులు రవికుమార్ గారు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తామని చెప్పాము. మాట ప్రకారముగా వారు మన మధ్యకు వస్తున్నారు. సపోర్ట్ పడదాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనురాలకి నా ప్రత్యేకమైన వందనాలండి. చాలా సంతోషం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇటు రీతిగా ఈ దినము మీ మధ్యలో నిలబడి దేవుని యొక్క మాటలను మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొదటిగా నేనెవరో మీకు ఎవరికి తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికే మీకు తెలుసు. నన్ను నేను పరిచయం చేసుకొని నా సాక్ష్యాన్ని ఎలా ప్రభువులోకి వచ్చాను అనే విషయాన్ని చాలా క్లుప్తంగా చెప్పుకొని అలాగే వాక్య ధ్యానంలోకి వెళ్తాం. నా పేరు రవికుమార్. నేను హైదరాబాద్లో సివిల్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్న సమయంలో మా కుటుంబంలో ప్రార్థనకు వెళ్ళేది ఎవరైనా ఉన్నారంటే కేవలం మా తల్లి గారు మాత్రమే. ఆ తర్వాత మా తమ్ముడు, ఆ తర్వాత మా చెల్లి ప్రభువు నమ్ముకున్నారు, ప్రేయర్కి వెళ్తా ఉంటారు. అంటే భక్తి గురించి, ప్రార్థన గురించి అంతగా ఎవరికి తెలియదు, కేవలం మా తల్లికి మాత్రమే తెలుసు. మా తండ్రి గారు అయితే అసలుకి దేవుడే లేడు. దేవుడు ఎవరయ్యా అంటే మంచిగా జీవించి మంచిగా పరిపాలన చేసిన వాళ్ళే దేవుళ్ళు, అంతేగాని ఇంకొకరు లేరు అనే సిద్ధాంతముతో, అనే ఆలోచనతో కొనసాగుతున్నటువంటి వ్యక్తే మా నాన్నగారు. అయితే మా తల్లి గారి యొక్క ప్రార్థన ద్వారా అనేక మార్లు నన్ను ప్రార్థనకు రా, చర్చికి రా అని సెలవిచ్చాను. కానీ నేను వెళ్ళేవాడిని కాను. ఆ తర్వాత నా కాలేజ్ డేస్ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్లో సివిల్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్న సమయంలో సూసైడ్ దాకా వెళ్ళింది నా ఆలోచనలో. అప్పుడు నన్ను కనిపించారు కదా మా తల్లిదండ్రులు, వాళ్ళకి ఏదో ఒకటి చేసి చనిపోవాలన్న ఆలోచన ఉన్నప్పుడు చాలా ప్రయత్నాలు చేశాను. అంటే ఇంతకు ముందు స్లో పాయిజన్ తీసుకోవాలని, లేకపోతే నిద్రమాత్ర తీసుకోవాలని, లేకపోతే జీవన మందు తాగాలని, ఇలా అనేక ప్రయత్నాలు చేశాను. ట్రైన్ కింద పడాలని చాలా ప్రయత్నాలు చేశాను. అయితే చివరిగా కంక్లూజన్ గా వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే వాళ్ళకి ఏదో ఒకటి చేసి చనిపోవాలన్న ఆలోచనలో కళ్ళు, కిడ్నీ, హార్ట్ అమ్మేసి ఆ అమౌంట్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి పంపించి చచ్చిపోవాలనే తీర్మానంలో ఉన్నాను. తీర్మానం అనొచ్చు అనకూడదు, కానీ నేనైతే నిర్ణయించుకున్నా. అయితే ఆ సంగతి ఎవరికి తెలియదు, నాకు మాత్రమే తెలుసు. నేను ఎవరినైతే కన్సల్ట్ అయ్యానో ఆ వ్యక్తులకు మాత్రమే తెలుసు. అయితే ఆ టైంలో స్పైన్ ప్రాబ్లం వచ్చింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు పేరు పెట్టి స్పష్టంగా నన్ను పిలిచాడు, తన సేవకు పిలుచుకున్నాడు. అదే నా ఫస్ట్ టైం మోకరించి ప్రార్థన చేయటం, అలాగే ప్రభువును నమ్ముకోవటం, బైబిల్ గురించి కానీ, పరిచర్య గురించి కానీ, భక్తి గురించి కానీ నాకు జీరో నాలెడ్జ్, నాకు ఏమీ తెలియదు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి నన్ను దర్శించి నా పేరు పెట్టి పరిచర్యకు పిలుచుకున్నాడు. అది దేవుడు మహాకృపను బట్టి ఆయన ఇచ్చిన నాకు ధన్యతగా నేను భావిస్తున్నాను. ఆ తర్వాత ఆయన పిలుపు విన్న మేరకు వెంటనే ఆ టైంలో మా తల్లిదండ్రులు భాష గారి చర్చికి, మన్నత వేద విశ్వాస సమాజం అని ఉంది మందిరం. సో అక్కడికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే, ఇట్లా వైజాగ్లో బైబిల్ ట్రైనింగ్ నుంచి వెళ్తావా అని అంటే, వెళ్తావా కాదు, ఆల్రెడీ దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి ఇక నేను జీవించిన ప్రతి క్షణం డబ్బు, హోదా, పదవి ఇవ్వలేని సంతోష సమాధానం దేవుడు నాకు ఇస్తానన్నాడు కాబట్టి ఆయన పరిచర్యలు కొనసాగాలని తీర్మానం చేసుకుని ముందుకు కొనసాగాను. ఆ తర్వాత వైజాగ్లో బైబిల్ ట్రైనింగ్ చేశాను. ఆ తర్వాత న్యూఢిల్లీలో, అది కూడా నేను వెళ్ళాలని ఆలోచన కాదు, దేవుడు నాకు దర్శనం ద్వారా తెలియజేయబట్టి న్యూఢిల్లీలో వెళ్ళి అక్కడ బైబిల్ ట్రైనింగ్ చేస్తూ చదువుకుంటూ, అంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వేరొక చోట పరిచర్య చేయడానికి కూడా దేవుడు కృపనిచ్చాడు. ఆ తర్వాత చెన్నైలో చేశాను. ఆ తర్వాత వివాహం అయిన తర్వాత కొంతకాలం చెన్నైలో ఉన్నాం. తర్వాత మా మిస్సెస్ కి మ్యారేజ్ అయిన తర్వాత చెన్నై నుంచి ఇటు వచ్చిన తర్వాత కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల అయినప్పుడు కూడా ప్రభు మీద కొనసాగుదాం అనుకున్న సమయంలో మా మిస్సెస్ కి 104 లో జాబ్ రావడం వల్ల జాబ్ నిమిత్తమే సత్తెనపల్లికి షిఫ్ట్ అవడం జరిగింది. సో ఆ సత్తెనపల్లిలో దాదాపుగా 4-3 ప్రాంతాల్లో నేను పరిచర్య చేశాను. ఈ 11 సంవత్సరాలు నేను ప్రభు పరిచర్యలో చేయడం జరిగింది. అనేక ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటించను, సంఘాన్ని కట్టాను, మందిరం కట్టలేకపోయాను.
అయితే మందిరం నేను ఎందుకు కట్టలేకపోతున్నా దేవా, నీ చిత్తం కాదా ఏంటి అనే సందిగ్ధంలో అనే ప్రశ్నలో దేవుణ్ణి అడుగుతూ ఈ ప్రయాణంలో కొనసాగుతూ ఇప్పుడు మీ మధ్యకి వచ్చాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అది నా చిన్న క్లుప్త సాక్ష్యము. ఈ క్రమంలో చాలా అనుభవాలు ఉన్నాయి. దేవదూతల దర్శనం చూశాను, అలాగే నరకపు శబ్దాలు విన్నాను, అలాగే దేవుని దర్శనం కూడా చూశాను. నేను మీతో ఎట్లయితే మాట్లాడుతున్నానో అలా దేవునితో మాట్లాడిన అనుభవాలు అనేకమైన ఉన్నాయి. అన్ని పంచుకోవడానికి దేవుడే ఒక సమయాన్ని ఇచ్చును గాక. ఆమేన్. సరే, మనకి అతి శ్రేష్టమైనది ముఖ్యమైనది ఏమిటంటే దేవుని వాక్యం, అవునా కదండి? ఈ సాక్ష్యము లేకపోతే మన వ్యక్తి యొక్క జీవిత మార్పు ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే మన జీవితము ఒక ఇన్స్పిరేషన్. అంటే అలా వారి జీవితంలో చేసే కార్యం మా జీవితంలో కూడా చేస్తాడు, వారు నడిపించాడు కదా మమ్మల్ని కూడా నడిపిస్తాడు అనే ఉద్దేశం ద్వారా అనే పులికొలుపుకోవడానికి ఒకరినొకరు పులికొలుపుకోవడానికి దేవుడు ఈ సాక్ష్యాలు దేవుడి కార్యాలు మన జీవితంలో పంచుకోబడతా ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. సరే, వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మత్తయి రాసిన శుభవార్త 21వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. 7-8 వచనాలు. ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన ఆ బట్టల మీద కూర్చునుండెను. జన సమూహములలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములో ఆయనకు ముందుగా వెలుచుండువారు వెనుక వచ్చున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమును కీర్తిస్తున్నామయ్యా. నీ కృపలు మమ్మల్ని భద్రపరచి గడిచిన మాసం అంతటిలోనూ తండ్రి మమ్మల్ని క్షేమముగా ఉంచి మాకు కావాల్సిన ప్రతి ఈవిని మీరు దయచేసి ఈ దినము ఇటు రీతిగా నీ మందిరములో గడిపే గొప్ప కృపను మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం. నాయనా, నీ దాసుడిగా నీ పక్షమును నిలబడుచుండగా తండ్రి నన్ను శిలువ చాటును మరుగు చేసి నీవే ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసయ్య నామమున పెట్టి ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన ఆదివారం నాడు తల్లి గారు ఎప్పుడైతే దైవజనులు ఇట్లా వాక్యం చెప్పాలని చెప్పారు, వెంటనే ఆ తల్లి గారు చెప్తున్న ఆ మెసేజ్ లోనే స్టార్టింగ్ లోనే ఒక మాట వెంటనే నేను ప్రిపేర్ అవ్వటానికి, అంటే దేవుడు ఈ మాట మీద లేకపోతే ఈ రీతిగా మాట్లాడాలని ఒక సందర్భం గురించి దేవుడు మాతో మాట్లాడాడు. అయితే దాన్ని ప్రిపేర్ అయ్యాను. ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఆల్రెడీ సండే, ఏ సండే ఈరోజు? పామ్ సండే. సో దీన్ని కూడా యాడ్ చేస్తూ దాన్ని కూడా, అది అసలు మెయిన్ కదా దేవుడు ఇచ్చింది. సో దాన్ని వివరంగా మీతో మాట్లాడాలని దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ రీతిగా ముందుకు కొనసాగాలనుకుంటున్నా. అయితే ఇక్కడ గమనించినట్లయితే సందర్భము ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే విషయాలు మనం ప్రతి సంవత్సరం మనం వింటానే ఉన్నాం. ఏమిటంటే గాడిద మీద యేసుక్రీస్తు వారు వెక్కి వస్తున్న సమయంలో ఆ మార్గములో రెండు వాటిని అక్కడ పరిచారు. ఒకటేమో వస్త్రాలు, రెండోదేమో చెట్లు కొమ్మలు అని అంటాం. కానీ అక్కడ రాయబడినటువంటి మరొక విషయం ఏమిటంటే వారు ఏ పడితే ఆ చెట్లు కొమ్మలు తీసుకొచ్చి అక్కడ పడలేదు. అవి ఏంటంటే అంచురూప చెట్టు కొమ్మలు. అందుకనే వాటికి సాదృశ్యంగా ఇదిగో వాటిలాగే మనకి ఇక్కడ అంజూరపు కొమ్మలు లేవు కాబట్టి మనకి వాటిలాగే ఉన్నాయి. ఏమైనా ఉన్నాయేమంటే అవి ఈత చెట్లు కొమ్మలు నరుక్కొని వాటిని ఏం చేస్తారు, పూలతో అలంకరించి మందిరానికి తీసుకొచ్చి వాటిని ఆ మందిరంలోనే ఉంచి ఆ తర్వాత ఏం చేస్తారు, తీసుకెళ్తారు. వెళ్ళేటప్పుడు వాటిని అంతే ఉంచేసి వెళ్ళిపోతారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు విషయాలు మనం గమనించినట్లయితే, ఒకటి వస్త్రము. ఆ వస్త్రము ఏదో వాడు వేసుకున్న వస్త్రాలు వేయలేదండి. అక్కడ ఏమవుతుందంటే వస్త్రం అనగా పై వస్త్రము ఆయన వెళుతున్న మార్గంలో వారు పరిచారు. రెండోది కొమ్మలు పరిచారు. ఇక్కడ గమనించినట్లయితే అక్కడ కాలంలో యేసుక్రీస్తు కాలంలో ఏం జరిగిందో అనేది కొంచెం ప్రక్కన పెడితే, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే కొంచెం మనం ఆత్మీయంగా మనం ఆలోచిస్తే, చెట్టుకి
చెట్టుకి, ఈత చెట్టుకు ఉన్నటువంటి కొమ్మను నరికి దాన్ని వేరు చేసి, దాన్ని ఎక్కడైతే ముళ్ళు ఉన్నాయో, ఎక్కడైతే అసహ్యంగా ఉందో, ఎక్కడైతే హానికరంగా ఉందో, ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉందో ఆ ప్రాంగణాన్ని పూలతో చక్కగా అలంకరించి దేవుని మందిరానికి తీసుకువస్తారు. తీసుకువచ్చిన తర్వాత ఆ మందిరములు అలంకరింపబడిన తర్వాత దానిని తీసుకొని వెళ్ళరు, కానీ అది పూర్తిగా ఎండిపోయేంత వరకు మందిరంలో నుంచి తరువాత ఎండిపోయిన తర్వాత తీసి పారవేస్తారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం ఆత్మీయంగా మనం ఆలోచించినట్లయితే చెట్టు, ఆ ముళ్ళ చెట్టు లేకపోతే ఆ ఈత చెట్టు ముళ్ళుతో ఉండి అసహ్యంగా ఉన్నటువంటి ఆ చెట్టు విధానాన్ని లోకముతో మనం పోల్చుకుంటే, లోకముగా మనం ఆలోచిస్తే, మన యొక్క పూర్వపు స్థితిని మనం ఆలోచిస్తే, దాని నుంచి వేరు చేయబడి ఆ ముళ్ళతో ఉన్నటువంటి ఆ యొక్క భాగమును అలంకరించి చక్కగా అందముగా తీర్చిదిద్దుతున్నాం. దేవుడి కూడా కోరుకునేది ఏమిటంటే, నీవు లోకములో ఉన్నటువంటి నీవు, లోకములో లోకానుసారంగా జీవించే నీవు, లోక పద్ధతులు పూర్వకంగా నీవు నీ ఆలోచనలు నడిపించే నీవు, దానికి వేరై, లోకములకు వేరై, లోక సంబంధమైనటువంటి ఆచారాలకు వేరై, లోక సంబంధమైన భూ సంబంధమైనటువంటి విధి విధానాలకు, ఆలోచనలకు వేరై పరలోక సంబంధంగా నీవు మార్చబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైనది. అయితే ఆ ఉద్దేశం ఏ రీతిగా ఆ కొమ్మ వేరు చేయబడి దేవుని మందిరానికి రావడానికి మునిపే అది ఏం చేయబడుతుందండి? చక్కగా పూలతో అలంకరించబడుతుంది. దేవుడు కూడా నిన్ను రక్షణ మార్గంలోకి నడిపించడానికి నీలో ఉన్నటువంటి పాపపు ముళ్ళు ఏదైతే ఉన్నదో, శాపపు ముళ్ళు ఏదైతే ఉన్నదో, ఇదిగో బంధకములనే ముళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించి వేసి నిన్ను ఒక అందమైనటువంటి పరిశుద్ధురాలిగా, పరిశుద్ధుడిగా నిన్ను మార్చివేసి ఆయన మందిరంలో తీసుకొస్తున్నాడు, అనగా ఆయన వద్దకు తీసుకొస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ మందిరంలో అడుగుపెట్టినటువంటి నీవు, ఆయన సన్నిధిలో అడుగుపెట్టినటువంటి నీవు ఎప్పటి వరకు ఆయనతో కొనసాగాలయ్యా? ఎప్పటి వరకు నేను ఆయన మందిరంలో ఉండాలయ్యా? ఎప్పటి వరకు ఆయన చెప్పినట్టు నేను జీవించాలి అంటే, ఆ చెట్టు ఏ రీతిగా, కొమ్మ ఏ రీతిగా దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఎండిపోయిన తర్వాత పారవేయబడుతుందో, అదే రీతిగా మనలో జీవమున్నంత కాలము ఒక్కసారి ప్రభువును నమ్ముకున్న తర్వాత, ఒక్కసారి మన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చిన తర్వాత, ఒక్కసారి మన జీవితాన్ని ప్రభువా ఇక మీద నుండి నీ కొరకే నా జీవితం అని తీర్మానం తీసుకున్న తర్వాత ఇక ప్రభువుతోనే కొనసాగే వారిగా ముందుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం కొనసాగాలి. మొట్టమొదటిగా దానిలో ఉన్న అంతరార్థం ఏమిటంటే, మన జీవితము మన కొరకు కాదు, కానీ దేవా ఇదిగో నన్ను రక్షించావు, లోక పాపములో ఉన్నటువంటి నా జీవితాన్ని, లోక పాపము మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లకి ఈ లోకానికి వచ్చి నా ప్రతి పాపమును సిలువకు కొట్టి ఇదిగో నన్ను పరిశుద్ధుడిగా మార్చి నన్ను నీ సొత్తైన ప్రజగా మార్చుకున్నావు కదయ్యా, నీకే స్తోత్రము. ఇదిగో నా జీవితము నీకే అంకితమని ఆయన కొరకు జీవించే ప్రజలుగా మనం మార్చబడుతుము గాక. ఇప్పుడు ఆ సందర్భంలో, ఏ సందర్భంలో యేసుక్రీస్తు వారు కాడి మీద ఎక్కి వస్తున్న సందర్భం మనం గమనించినట్లయితే, వస్త్రములు, అలాగే ఇంకేమున్నాయండి? చెట్టు కొమ్మలు, అంచురుపు చెట్టు కొమ్మలు అక్కడ పడవి ఉన్నాయి. అక్కడ పరిచారు, తారి పొడుగులు పరిచారు. అంటే అర్థం ఏమిటంటే, పై వస్త్రము అంటే అర్థం ఏంటంటే, పై వస్త్రం ఎప్పుడైతే మనకు లేదులే, కానీ పెద్దవారు పూర్వీకుల కాలంలో మనం గమనించినట్లయితే, ఏ పురుషుడైనా కానీ, ఎవరైనా కానీ ఒక కార్యక్రమానికి వెళ్ళాలని, లేదా ఇంట్లో నుంచి బయటికి రావాలని ఖచ్చితంగా భుజం మీద ఏముంటుందండి? ఒక కండవ ఉంటుంది. అంటే ఆ కండవ దేనికి సాదృశ్యం అంటే, తన పదవికి, నేను అనే తత్వానికి, నేను లేకపోతే నాది, లేకపోతే నా యొక్క ఉన్నతమైన స్థితి, నా పదవి అనే ఉద్దేశానికి సాదృశ్యంగా ఉంది, గౌరవానికి సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే ఆ జారి కింద పడుతుందో, ఆయన పట్టుకోవాలని వచ్చినా కానీ వేరొకరు వచ్చి చేయి అందిస్తారు. అంటే ఇక్కడ ఏం చేయబడుతుందంటే, దేవుడు యేసుక్రీస్తు వారి గొర్రె పిల్ల, గాడిద పిల్ల మీద ఆయన వస్తున్నప్పుడు అక్కడ వారి యొక్క పై వస్త్రాలు పరిచారంటే అర్థం ఏమిటంటే, అయ్యా నేను ఏమై ఉన్నానో, నాదంటూ ఏదైతే ఉన్నదో, అది గౌరవం అవ్వచ్చు, పదవి అవ్వచ్చు, లేదా ప్రతిష్ట అవ్వచ్చు, లేదా ఏదైనా కానీ, నాది, నేను అనే స్వభావం ఏదైనా కానీ అది నీ పాదాల చెంతే, అది నీ పాదాల చెంతే. ఇక నేనంటూ ఏమీ లేదు, శూన్యమే. నీ కొరకే నేను జీవించాలనే ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు అద్భుతంగా మార్చబడాలి. దేవుని నమ్ముకున్నాము కదా, దేవుని స్వీకరించాము కదా, మన పాపముల నుండి మేము రక్షించబడ్డాము కదా, మా బ్రతుకులు మారే కదా అని ఊరక ఉంటే సరిపోదు.
అని ఆలోచిస్తే సరిపోదు. ఏం చేయాలంటే ఇదిగో నాది అన్నది ఏదైనా, నేను అనే అహంకారం ఏదైనా, లేకపోతే నాకు ఇది ఉంది అని ఏదైనా కానీ శూన్యముగా ఎంచి ప్రభువుని హెచ్చించి ప్రభు కొరకు జీవించే వారిగా మార్చబడాలి. అటు రీతిగా మన జీవితాలు కట్టబడాలి, అటు రీతిగా మనం మార్చబడాలి. అందుకని దేవుడు మనల్ని రక్షించాడు, అందుకని మనల్ని తన సొత్తైన ప్రజలుగా, తన బిడ్డలుగా ఆయన మార్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రయాణంలో మనం ఆయన సొత్తైన ప్రజలుగా మారాం. మనం అనుకుంటాం, దేవుని వాక్యమే సెలవిస్తుంది ఏమనంటే మన బ్రతుకులు ఎటువంటి అండి, నీటి బుడగ వంటి, పువ్వు వంటివి. ఉదయం అంతా పూస్తుంది, సాయంకాలానికి వాడిపోతుంది. అటువంటి జీవితం కలిగాం. కానీ ఈ పువ్వు ఉదయ కాలం నుండి సాయంకాలం వరకు పూసి వికసించి అందరికి అందరూ కనపడుతుంది, చివరికి వచ్చేసరికి ముగింపు వేరే రకంగా ఉంటుంది. ఈ కాలములో అనగా మనము బ్రతికి ఉన్న కాలములో ఆయన కొరకు జీవించాలని తపనున్నప్పటికీ, ఆయన కొరకు పోరాడాలని తపనున్నప్పటికీ, ఆయనతోనే మన సహవాసం చేయాలని ఆశ ఉన్నప్పటికీ, ఈ లోక సంబంధమైనటువంటి సాతానుడు ఏం చేస్తాడంటే మనల్ని పట్టి వెనుకకు లాగటం. పౌలు జీవితాన్ని మనం గమనించినట్లయితే గడిచిన ఆదివారం నాడు తల్లిగారు సెలవిస్తూ ప్రక్కలైనటువంటి ఓడ అని గురించి చెప్పాడు. ఆ సమయంలో వెంబటే ఒక ఆలోచన వచ్చింది. పౌలు గారు రోమానికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ ప్రక్కలైంది, దాని గురించి ఏమైనా చెప్పాలా అని ఆలోచిస్తున్న సమయంలో అటు నుంచి దేవుడు తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చారంటే ఒక ద్వీపం దగ్గర తీసుకొచ్చాడు. ఆ ద్వీపంలోకి పౌలు అలాగే అక్కడ ఉన్నటువంటి సైనికులు, అధికారులు, లేకపోతే ఎవరైతే ఖైదీలుగా ఉన్నారో వారందరూ ఆ ద్వీపంలోకి వచ్చిన తర్వాత ఒకసారి చదువుతాం. అపోస్తలుల కార్యగ్రంథము 28వ అధ్యాయము 1వ వచనము అలాగే 3వ వచనం మనం చదువుకుందాం. మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. అనాగరికులకు ఆ దీపవాసులు మాకు చేసిన ఉపచారం అంతింత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని ఆదరించి చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడ పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకుకు బయటకు వచ్చి అతని చేయి పట్టెను. ఇక్కడ గమనించినట్లయితే వర్షం అవటం వల్ల, చలి వేయటం వల్ల వారు అప్పటికే ఆ సముద్రం నుంచి తడిచి బయటకు వచ్చిన తర్వాత కాచుకోవటానికి, వేడికి చేసుకోవటానికి పుల్లలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అయితే ఆ సమయంలో ఏం జరిగిందంటే పౌలు కూడా ఒక మోపు తీసుకొచ్చి అక్కడ ఆ అగ్నిలో పడవేయగా ఆ కాకకి ఒక సర్పము వచ్చి చేతిని బంధించి, ఆ బంధించిన క్రమములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సర్పము ఏ రీతిగా తన చేతిని బంధించిందో అక్కడున్న వారు అందరూ ఆలోచనలు మారిపోయాయి. అప్పటి వరకు మిగతా వాళ్ళందరూ వీళ్ళు కూడా ఖైదీలే, వీళ్ళు కూడా పాపం చేసావు, లేకపోతే తప్పు చేసావు, ఖైదీలుగా మార్చబడ్డారు కాబట్టి వచ్చేసారు, ఆ వాడ పత్తలేదు కాబట్టి ఇక్కడికి వచ్చేసారు రక్షించుకోవడానికి. మనం ఉపచారం చేద్దాం, మన దగ్గరికి వచ్చారు కాబట్టి, మన గ్రామానికి వచ్చారు కాబట్టి, మన ఇంటికి వచ్చారు కాబట్టి వాళ్ళకి మేలైతే మన చేతనైతే సహాయం మనం చేద్దాం అనే ఉద్దేశంతో అక్కడ ఉన్న గ్రామస్తులు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దీని వాసులు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే సర్పము వచ్చి పౌలు యొక్క చేతిని బంధించిందో, పౌలు చేతిని పట్టుకుందో, వెంటనే వాళ్ళ యొక్క ఆలోచన విధానం మొత్తం మారిపోయింది. అమ్మో, ఇదెంత పాపే, ఇదంత నరహత్తకుడు, వీరంత భయంకరమైన వాడు, ఇదిగో జలప్రళయం లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ తుఫాను, అక్కడ ఉన్నటువంటి ఓడ పత్తలైనప్పటికీ కూడా ఆ సముద్రం తప్పించుకున్నాడు. ఏదో రూపంలో ఏదో రీతిలో ఆ ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత న్యాయము, సత్యము, దేవుడు, సత్య స్వరూపైన దేవుడు మాత్రం వదిలిపెడతాడా? అందుకనే పాము చేత కాటేపిస్తున్నాడు, అందుకనే మృత్యు ఈ రీతిగా వచ్చింది అని ఆలోచించడం మొదలు పెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ ప్రయాణములో ప్రభువును నమ్ముకున్న తర్వాత ఈ ఆత్మీయ ప్రయాణములో మనము చేయని తప్పులు కూడా, మనం చేయని నేరానికి కూడా, లేకపోతే అనేక శోధనల వల్ల, అనేక ఇబ్బందుల వల్ల మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉన్నప్పటికీ కూడా, మన భక్తి ఎలా ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల వారి యొక్క ఆలోచన విధానం ఎట్లుంటుందంటే, వీరు ఇన్ని సమస్యలు అనుభవిస్తున్నాడంటే, ఇంత కష్టపడుతున్నాడంటే, ఇంతగా పతనమవుతున్నారంటే వీరు ఏదో తప్పు చేశారు, వీరు సరైన వాళ్ళు కాదు అని అనుకుంటాం. కానీ దేవునికి తెలుసు మన భక్తి ఏమిటో, మన ఆలోచన విధానం ఏమిటో, మన యొక్క విధి విధానం ఏమిటో ప్రతిదీ తెలిసిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ఏం జరిగిందంటే
ఈయన ఎదిరించి ఆ అగ్నిగుండంలో పడవేశాడు. ఇక వీళ్ళు ఆలోచిస్తున్నారు, చచ్చిపోతాడు, హఠాత్తుగా చచ్చిపోతాడు, ఎట్లా ఒకటి జరిగిపోతుంది, అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ఏం జరగలేదు, క్షేమంగా ఉన్నాడు. అప్పుడు అంటున్నారు మరలా, ఏమంటున్నాడే, ఈయన దేవుని దూత. అప్పటి వరకు ఆలోచన విధానం ఎట్లా ఉంది? ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ప్రభువును నమ్ముకున్న తర్వాత అమ్మో ఏమో ప్రార్థనకు పోతుందంట, అయ్యో ఈయన ప్రార్థనకు పోతున్నాడంట, బైబిల్ కొట్టుకొని తెల్ల చీర కట్టుకుని తెల్ల వస్త్రాలు కట్టుకొని బ్రహ్మాండంగా పోతున్నారు, అమ్మో మారాడే, బ్రతుకు మారిందా ఏదే అని అనేక రకాల మాట్లాడవచ్చు. కానీ నీ భక్తి విధానాన్ని చూసి, నీ మాటలను బట్టి, ఈ ఆలోచన విధానాన్ని బట్టి, నువ్వు చేసే క్రియలను బట్టి వారు చెప్పగలగాలి, ఈయన నిజముగా దేవుని నమ్ముకున్న బిడ్డ, ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకున్న బిడ్డ, భక్తి కలిగిన స్త్రీ, భక్తి కలిగిన బిడ్డ, ఇది ఈ రీతిగా జీవిస్తే ఈ రీతిగా జీవించాలి అని అనుకోవాలా. అటువంటి జీవితం కలిగిన వారుగా మనం మార్చాలి. అయితే ఈ సమయంలో ఎన్నేక రకాల బాగు ఏ రీతిగా అయితే తన చేతిని పట్టుకుందో, మన జీవితాల్లో కూడా ఏంటంటే సర్పం అనే సాతానుడు పాపము అనేక రీతులుగా శోధనలు అవ్వచ్చు, అనేక రీతులుగా ఎక్కడ సొంత దొరికితే, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మనల్ని పడవేయాలని చూస్తూనే ఉంటాం. కానీ మనం ప్రభు సహాయం పొందుకొని వాటి నుండి విడిపింపబడిన వారిగా మార్చబడతాం. అయితే మరి ప్రార్థన, దేవుని సన్నిధి, దేవుని మందిరము, దేవుని వాక్యం ఎందుకంటే లాస్ట్ వీక్ లోనే మనం చదువుకున్నాం. ఏమిటంటే మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుతున్నాం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బ్రద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఇక్కడ గమనించినట్లయితే లాస్ట్ వీక్ తల్లి గారు చెప్పారు ఓడ బ్రద్దలయ్యారు. ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే, అట్టి మనస్సాక్షి ప్రతి వారము దేవుని వాక్యం వినబడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యము చదవాలి, ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రతి వారము దేవుని దైవజనుల ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాట మనం విని, ఎందుకు వినాలి అని అంటే ఆ మనస్సాక్షి పోకూడదు. ఏ మనస్సాక్షి అంటే 10వ వచనంలో రాయబడింది, 18వ వచనం, నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును కలిగిన వాడవై. ఏ మనస్సాక్షి? మంచి మనస్సాక్షి. అంటే దాని అర్థం ఏంటంటే, ఏ గద్దింపు వినపడ్డా ఇక్కడ నుండి, అమ్మా నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది రైట్ కాదు, సరైనది కాదు, నువ్వు ఈ రీతిగా ఉంటున్నావేమో ఆ రీతిగా ఉండకూడదు అని వాక్యం వినపడ్డప్పుడు కాదులే, ఈ చెవితో వదిలిపెట్టిన వాడిగా ఉండకూడదు. విన్నావా, విన్న తర్వాత వదిలేసావా అంటే అర్థం ఏమిటంటే మంచి మనస్సాక్షి లేని వ్యక్తివి నువ్వు. కానీ గద్దింపు వినబడ్డప్పుడు అట్లా కాదు, ఇట్లా ఉండాలి అని దేవుని వాక్యము తెలియజేయబడుతున్నప్పుడు, ప్రకటింపబడుతున్నప్పుడు అది విన్న తర్వాత ఆ రీతిగా నేను ఉన్నానా లేదా అని నువ్వు పరీక్షించుకొని దేవునికి అనుగుణంగా, దేవుని వాక్యానికి అనుగుణంగా నీవు మార్పు చెందాలి. అది దేవునికి ఇష్టం. అది మంచి మనస్సాక్షి. అయితే పౌలు భక్తుడు ఇంత చెప్పి కొంతమంది వింటున్నారు, కొంతమంది వింటలేదు. వినని వారి గురించి ఒక లిస్టు, పెద్ద లిస్టు కాదు, లేదు, 2 మాటలు, 2 పేర్లు 20వ వచనం రాయబడి ఉంది. వారిలో హుమనేను, అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకే వీరిని సాతానుకు అప్పగించింది. అంటే పౌలు గారు చెప్పారు, గద్దించారు. ఏంటి వాడు చేసేది, అట్లా కరెక్ట్ కాదు అని అనేక రకాలు చెప్పినా కానీ వాళ్ళు మాత్రం లోబడలా. అందుకని ఏమన్నాడంటే, వీరిని నా వల్ల కదయ్యా దేవా, వీరిని సాతాను తప్పుకిస్తున్నారు. అలా అప్పగించే స్థితిలో మనం ఉండకూడదు. రక్షించబడ్డది ఎందుకంటే మన జీవితము ప్రభు కొరకు ఎందుకు జీవించాలి అనే ప్రశ్నలో నుండి ప్రారంభమైనటువంటి మన జీవితం, రక్షణ జీవితాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు, మనము ఆయన రక్తము ద్వారా కడుగుబడి పరిశుద్ధులుగా మార్చబడ్డటువంటి మన జీవితము ఆయన కొరకై జీవించే వారికి మనం మార్చబడాలి. అనేక మార్లు ఈ సాతానుడు పాపం వల్లే మనల్ని పట్టుకొని మనల్ని పాపం వైపు ప్రేరేపించి అనేక రకాలుగా
దేవుడి నుంచి దూరం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. వాటన్నిటి నుండి మనము దూరం కావాలంటే, వాటన్నిటి నుండి విడిపించబడాలంటే దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తాం, దేవుని వాక్యము మనల్ని పలకరిస్తాం, దేవుని వాక్యము మనల్ని బలపరుస్తూ ఉంటుంది, దేవుని వాక్యము సరిచేస్తుంది. కనుక ఆ గద్దింపు మాటలు విన్నప్పుడు మనము అట్రీతిగా మన జీవితాన్ని కట్టుకుందుగాక. మన ఒక వాక్యాన్ని గమనించినట్లయితే యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యోబు గ్రంథం చదవనవసరం. అయితే యోబు గారి శ్రమలు వచ్చిన తర్వాత సాతానుడు కూడా, అంటే సాతానుడు సత్వం అంటే సాతానుడు సౌకర్యం వచ్చింది. దేవుని వద్దకు వెళ్ళి అన్నాడు, యోబు నీకు ఆ సమస్తాన్ని ఇచ్చావు కాబట్టి, క్షేమాన్ని ఇచ్చావు కాబట్టి, సమృద్ధినిచ్చావు కాబట్టి ఆయన నిన్ను స్తుతిస్తున్నాడయ్యా, ఆయన నిన్ను కొనియాడుతున్నాడు. అవన్నీ తీసేయి, నిన్నేమంటాడు చూస్తా, నీతో ఉంటాడా లేదా నిన్ను విడిచి వెళ్తాడా, అసలు దేవుడే లేడు అంటాడా, ఏమంటాడో చూస్తా అని అంటే, సరే నీకు ఈ అవకాశం చెప్పోవని అన్నాడు. సరే ఇచ్చాడు. తనకు కలిగిన సమస్తాన్ని ఒక్క రోజుల మటు మాయ చేశాడు. చివరికి తన బిడ్డలని దూరం చేశాడు, తన ఆరోగ్యాన్ని దూరం చేశాడు. ఆ క్షణములో తన భార్య వచ్చినట్టుంది కదా, యా చచ్చిపో అని అన్నదా? ఇంకెంతకాలం అయ్యా పరిశుద్ధంగా జీవించాలంటావు? లేదు, పరిశుద్ధతని విడిచి చచ్చిపో అని అందా? అక్కడ ఇంకొక మాట ఉంది, నీ దేవుని యెహోవాని, నువ్వు నమ్ముకున్న దేవుని దూషించి చచ్చిపో. ఎటు చచ్చిపోతాగా, చచ్చిపో అన్నావు కదా, చచ్చిపోతే పోతే కదా, మరి దేవుడు దూషించడం ఎందుకు? మనలో కొంతమంది చేసే పని ఏమిటంటే, ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం, ఆయన చేసే ప్రతి మేలుని అనుభవించిన సంతోషంగా చెప్పుకుంటాం. కానీ కీడు రంగులోనే, సమస్య రంగులోనే, ఏందయ్యా అసలు ఉన్నావయ్యా, అతో ఉన్నావా అని ప్రశ్న వేస్తాం. అది ఎప్పటికి వేయకూడదు. సాతానుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే, నీవు ఎవరినైతే నమ్ముకున్నావో, ఎవరైతే నిన్ను సృజించారో, ఎవరైతే నిన్ను పరిపాలిస్తున్నారో, ఎవరైతే నీకు సమస్తాన్ని అనుగ్రహిస్తున్నాడో, ఎవరైతే నిన్ను కాపాడుతున్నాడో, వారినే తిరిగి క్వశ్చన్ వేయాలని. నువ్వు ఉన్నావా? నీ తల్లిదండ్రులు కని పెంచారు, నువ్వు కనమన్నావా? కనమలేదే. ఆయన కన్నారు, పెంచారు, నీకు కావాల్సిన ప్రతిదీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా నువ్వు నా తల్లివేనా, నువ్వు నా తండ్రివేనా అని ప్రశ్న ఎత్తే ఎంత బాధ అవుతుంది? అది సాతానుడి యొక్క ఆలోచన. కనుక అట్రీతిగా కాకుండా ఒకే ఒక్కసారి యోబు తన భార్యతో అన్నాడు, మూర్ఖురాలు వలె మాట్లాడమా అని అనగులోనే మరొకసారి కూడా ఆ మాట మాట్లాడు. మీరు దేవుని పెట్టారా, గద్దింపు వినపడ్డప్పుడు దానికి లోబడే వారికి మనం మార్చబడదు కాక. దేవుని యొక్క సన్నిధానంలో ఒకవేళ ఇంకా నమ్మి బాప్తిసం తీసుకొనక లోక సంబంధంగా జీవించాలన్న ఆలోచనలో ఉన్నామేమో. ఒకవేళ లేదండి నేను మంచిగానే ఉన్నా, నేను దేవునికి ఇష్టంగానే ఉన్నా, కానీ బాప్తిసం తీసుకోవడానికి ఎందుకు అసలు ఎందుకు అవుతుందో, అసలు నువ్వు నమ్మిన తర్వాత, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ఇక నువ్వు నీ సొత్తు కాదు, ప్రభు సొత్తు, ప్రభు బిడ్డవి. నీకు కావాల్సిన ప్రతిదీ ఆయన దయచేస్తాడు. నీకు ఎక్కడ ఏ రీతిగా, ఏ క్షణములు ఎలా జీవించాలో కూడా, ఏ రీతిగా ఉండాలో కూడా ఆయనే తగిన జ్ఞానము దయచేసి నేను రక్షించి నిన్ను కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నాడు. ఎందుకంటే నీకు తన బిడ్డము, తన సొత్తు అయిన రక్షణ. కాబట్టి ఇప్పటికైనా నీవు మార్పు చెంది నమ్మి బాప్తిసం తీసుకోండి, ఆయన మందిరంలోకి రండి. ఇప్పుడు ఒలివ ఈత కొమ్మలు ఎట్లయితే మందిరానికి తీసుకొస్తున్నారో అలా కాకుండా, కొమ్మలు కాదు కానీ కొమ్మలు కొమ్మలు పట్టుకునేది వచ్చేది ఎవరు? కొమ్మలు చేతికి ఇచ్చేది ఎవరు? కొమ్మలు పట్టుకుని వచ్చేది ఎవరండి మందిరానికి? శ్వాసలేనండి. పెద్దవారా, ముసలివాళ్ళ, లేకపోతే పిల్లలా? ఎక్కువ శాతం పట్టుకునేది పిల్లలే, అవునా కదా? ఎందుకనంటే ఆ పిన్న వయస్సులోనే నీ జీవితాన్ని ఆ ప్రభువుకి ఇచ్చిన నీ జీవితము చక్కగా అలంకరించబడి దేవుని మార్గములో ఆయన వాక్య ప్రకారంగా నీ జీవితం కట్టబడితే ఆశీర్వాదకరంగా మారు. కాబట్టి ఇప్పటికైనా ఇంకనూ దేవుని మందిరానికి వస్తున్నాం, ప్రతి ఆదివారం ప్రతి ప్రార్థనలో పాల్గొంటున్నాం, ఇంకనూ బాప్తిసం తీసుకోవడానికి ఏంటంటే కొద్దువా? ఇప్పటికైనా మారి బాప్తిసం తీసుకోవాలి. రెండవది, ఆయన మందిరంలోకి వచ్చిన తర్వాత వచ్చే ప్రతి శోధనలు బట్టి, ఆశీర్వాదాలు బట్టి, ఇబ్బందులు బట్టి, ఆటంకాలను బట్టి, ప్రతి వాటిని బట్టి నువ్వు త్రొట్టిల్లిపోకుండా, పడిపోకుండా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ నుండి గద్దింపు వినబడుతున్నప్పుడు ఆ గద్దింపుకు లోబడి
దేవుని వాక్యానుసారంగా మీ జీవితాలు కట్టుకోవద్దుగాక. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల తండ్రి, ఈ వాక్యం ఏదైతే ప్రకటింపబడిందో అటు రీతిగా మా జీవితాలు కట్టుకునే దయచేయండి. ప్రతి సాతానుడి ఆటంకాలను శోధనలను చేయించిన సామర్థ్యం మాకు దయచేయండి. నీవైతే సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నావు, కానీ వాటిని పొందుకొని ఆనందంగా ప్రతి శోధనలను, బాధలను, ఇబ్బందులను, ఆశీర్వాదాలను, మేలులను, ప్రతి విషయాలలో నీ చేయి పట్టుకుని ముందుకు కొనసాగినటువంటి జీవితము మాకు దయచేయండి. అటువంటి అనుభవం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, ఈ వాక్యం రుణవంతులుగా బిడ్డల జీవితాల్లో ఫలింప చేయమని యేసయ్య నామమున ప్రార్థన వేడుకుంటున్నాను. ఆమె ఈ అవకాశం ఇచ్చినట్టు తల్లి గారికి నా ప్రత్యేకమైన వందనాలు. నా కొరకు, నా పరిచయం కొరకు దేవునికి స్తోత్రములు. దయచేసి ఒక నిమిషం దైవజల్లో రవికుమార్ గారి విషయం చిన్న ప్రార్థన చేద్దాం. వారి పరిచర్యలో బలంగా వాడబడినట్లుగా అందరూ కూడా ప్రార్థన చేయండి. ఒక నిమిషం. ప్రభు మంచి సాక్ష్య అనుభవములు, నిజముగా నశించిపోతున్నటువంటి జీవితం, అనేక ఆలోచనలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితుల్లో సూసైడ్ ఏదైనా సరే వారి అనుభవములలో ఏ కారణం చేత అనేది మనం తిరిగిపోయినా ఆకకు విలువైన శ్రేష్టమైన ఆర్గన్స్ అవయవాలు కూడా అమ్మి తల్లిదండ్రుల శ్రేయస్సు కోసం, ఎందుకంటే కనుని వారి కనుక ఎంతో త్యాగంగా అలా ఆలోచిస్తున్నప్పుడు దేవాది దేవుడు స్పందించి, దేవాది దేవుడు ప్రేమించి తన ఏర్పాటులో ఉంచుకొని పిలుచుకొని చక్కని సేవలో ముందుకు కొనసాగుతున్నారు. ఒక నిమిషం. వారి సేవలో బలంగా సాగునట్లుగాను ఒక నిమిషం ప్రార్థన చెయ్యండి అబ్బా. వెంకటేశ్వర ముందుకు వస్తారా? ముందు రండి, స్టేజ్ ఉంది, కూర్చోడానికి అనుకూలంగా ఉందా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దైవజనులు రవికుమార్ గారు నిలబెట్టి బలమైన వర్తమానాలు మాట్లాడినందుకే, పామ్ సండే మెసేజ్ చక్కగా మీరు వివరించినందుకే వందనం చెల్లిస్తున్నాం. వారిని ఇంకా బలపరచండి, సేవలో బలంగా వాడుకోండి, అన్ని విషయాలు ఫలింపచేయమని, కూడిన బిడ్డలు కూడా బలపరచమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమె 12 నిమిషాలు కావస్తున్నది. ఒక పావుగంట మాట్లాడుకుందాం. నేను వాస్తవానికి పామ్ సండే గురించి మాట్లాడాలని నాకు లేదు, పరిపూర్ణంగా చెప్తున్నాను. ప్రతి సంవత్సరం మాట్లాడుతున్నాం, ప్రత్యేకంగా ఏముంది అనుకున్నాను. కానీ నిన్నట్లున్న దేవుని ఆత్మ నన్ను ఒత్తిడి చేస్తూ ఒక చిన్న విషయాన్ని మాట్లాడమని ప్రోత్సహించింది కనుక అవి ఒక్క మాట మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఒక చిన్న పాట పాడవలసిందిగా మనం చేస్తున్నాను. నిద్రపోయేవాడు మేల్కొనాలి. అందరూ చప్పట్లు కొట్టండి, పైవారితో సహా చప్పట్లు కొట్టండి. ఎవరు నిత్యంగా ఉండవద్దు. నిత్యంగా ఉండటానికి మనం దేవుని సందుకు రాలేదండి. చప్పట్లు కొట్టే చప్పట్లు కొట్టరా?
9వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఒక ప్రవచనము త్వరగా చూడండి. 9:9 జకర్యా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. రాజు నీతిపరుడు, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నారు. చాలు. ఈరోజు మన వాక్యము గాడిద, ఓన్లీ ఎస్. దీని గురించి మాట్లాడుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క విశేష గుణలక్షణంలో అక్కడ 3 విషయాలు ప్రస్తావించబడినాయి. జకర్యా ప్రవక్త క్రీస్తు పూర్వంలోనే ప్రభు యేసుక్రీస్తు వారిని ఒక మట్లాది వారి సందర్భంలో గాడును గాడి పిల్ల మీద ఎక్కి వస్తున్నారు అని ఆయన చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎలాంటి దేవుడు, ఏ విధమైన దేవుడు, ఏ రూపంలో వస్తున్నాడు అనేది అక్కడ విశేషంగా మనకు కనిపిస్తూ ఉన్నది. వాళ్ళు ఒకసారి చదువుదాం. సియోను నివాసులారా ఆ. బహుగా సంతోషించుడి, ఉమ్. యెరూషలేము నివాసులారా ఆ. ఉల్లాసముగా ఉండుడి. ఆ. నీ రాజు ఆ, నీతిపరుడును. అది ఒకటి వచ్చుచున్న నీ రాజు. ఎవరి కింగ్? మై కింగ్, అవర్ కింగ్. నీ రాజు, మన రాజు, అతని రాజు అని ఒక విశేషకరమైనటువంటి గుణలక్షణం చెప్తున్నాడు జకర్యా ప్రవక్త. ఏం చెప్పండి? నీ రాజు ఎలాంటి వాడు? నీతిపరుడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. నీతిపరుడు అండి. ప్రభు యేసుక్రీస్తు వారు ఆ యొక్క కోటాను కోట్ల దేవదూతలు, మహిమ గల ఆ రాజ్యము, అత్యున్నత సింహాసనమును వీడి ఒక మనుషుడిగా ఈ లోకానికి ఒక నీతిపరుడుగా బయలుదేరి ఉన్నాడు. రెండవది, రక్షణ గలవాడును రక్షణ గలవాడును. దీనుడైన ఆగు. దీనుడు. రెండవది, రక్షణ కలిగిన వాడును. రక్షణ మనకి ఇచ్చేలాగా, రక్షణ మనం పొందుకునేలాగా, రక్షణ గురించి ఆడి పాడేలాగా, రక్షణ గురించి ఆయన తుప్పలు ముందుకు సాగేలాగా ఒక రక్షణ కర్త అయిన దేవుడు. ఆయన ద్వారానే మనకు రక్షణ కనుక రక్షకుడుగా ఆయన రెండవదిగా బయలుదేరి వస్తున్నాడు. మూడవది, దీనుడై దీనుడై, వీక్నెస్. దేవుని బిడ్డలారా, దీనుడై, తగ్గింపు స్వభావము, దీనత్వము, ఆయన మహిమ గల సింహాసనం విడిచిపెట్టి ఏమీ లేక దీనుడుగా ఒక గాడిద మీద ఎక్కువ వస్తున్నాడు అంటే దేవుని బిడ్డలారా ఆలోచించండి ఒకసారి. ఎవరి కోసం వస్తున్నాడు? ఎందుకు వచ్చుతున్నాడు? అసలు మట్లాడవాళ్ళు ఎందుకు తప్పుకోవాలి? ఊరిక మట్ట పట్టుకొస్తే కాళ్ళు సరిపోలేదుగా, దాన్ని తీసుకొస్తే సరిపోలేదుగా. మట్టక బదులు ఆ మట్టను అలంకరించే ముందు యేసు ప్రభు రాకను గుర్తించాలి. నీ కోసము లేదా నా కోసము రాజైన యేసు ప్రభు వారు ఈ తిరిగా వచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అని క్రీస్తు పూర్వంలోనే జకర్యా ప్రవక్త గారు మన దర్శనంలో చూసి ఉన్నారు. అది ఇప్పుడు నెరవేర్పుగా మత్తయి సువార్త 21 సింపుల్గా ఒకే ఒక మాట చదివిస్తాను. నేను త్వరగా ముగిస్తాను. బలరాజుల కథ 21వ అధ్యాయము 3వ వచనం మాత్రమే చదవండి. అవి ప్రభు ఆ, ఎవడైనా మీతో ఏమైనాను అని ఆ. అవి ప్రభువు నాకు కావలసి ఉన్నవని చెప్పవలెను. ఆ. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి ఆ. వారిని పంపాను. దేవుడు స్తోత్రములు. గాడిద మీద ఎక్కి వచ్చిన దేవుడు ఆ గాడును కోరుకున్నాడు. గాడులు రకరకములుగా ఉండవచ్చు, రకరకాల లక్షణాలు ఉండవచ్చు. దేవుణ్ణి కూర్చున్న తర్వాత దానిలో మార్పులు మనం గమనించాలి. యేసు ప్రభువును దాన్ని కూర్చున్న మునుపు, దాని మీద ఎక్కి కూర్చున్న మునుపు గాడి కాకపోతున్నాం.
లెక్క చేయదు, లెక్క చేయదు. గవర్నమెంట్ మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది రెక్లెస్, లెక్క చేయదు. ఎందుకు లెక్క చేయదు? అది ఇలాగా పోతూనే ఉంటుంది. కానీ ముందు ఏమొస్తుందో, వెనక ఏమొస్తుందో, వెనక ఎవరున్నారో, ఈ ప్రక్క ఎవరున్నారో ఏమి దానికి అవసరం లేదు. అది పోవాలి. దేని నిమిత్తం పోతుందో, ఎందుకు పోతుందో దానికే తెలియాలి. రెక్లెస్, లెక్కలేని జీవితం. అందుకే ఎక్కడంటే అది పెరుగుతుంది. దానికనే పోవచ్చు. ప్రభు కూర్చుండక మునుపు సంత నేను చెప్తున్నాను వినాలి. ఆ తర్వాత రెండవ లక్షణం స్టిఫ్ నెక్, అనగా లోబడదాసతి. జంతువులో కల్లా లోబడదాసతి గాడిద. ఇజ్రాయేలుని కూడా దేవుడు మోషే గారితో అనేక మార్లు మాట్లాడుతూ ఈ ప్రజలు ఇజ్రాయేలీలు లోబడాలి అంటే గాడిదగా లోబడదు. మూడో లక్షణం దానిలో విధేయత చూపినట్టుగా ఉంటుంది, మాట విన్నట్లుగా ఉంటుంది, లోబడినట్లుగా ఉంటుంది. కానీ ఏది కూడా ఉండదు దాంట్లో. బిడ్డ ఆలోచించండి. ఈ గాడిద పాపి అయిన మనుషుడే. నువ్వు ఒక గాడివి, నేను ఒక గాడి, అడ్డగాడు. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలను తిడుతూ అడ్డగాడిదని చెప్పాలి. చెప్పలేమండి? అంటే అడ్డంగా ఉంటుందా? అయితే అడ్డంగా ఉంటుందా? అడ్డంగా కనపడుతుందా గాడిద? మామూలుగానే ఉంది. మరి ఎందుకు అడ్డగాడిద అంటున్నారు? అలవాటు అయిపోయింది. అంటే అది మాత్రమే స్వభావం లేదు కదా, అందుకని దాన్ని అడ్డగాడిద అన్నారు. ఒకప్పుడు మన జీవితంలో కూడా అస్తవ్యస్తముగాను ఏదోలాగా మనం జీవిస్తూ ఉన్న సందర్భంలో ఆ పాపి ఏంట మనిషికి ఆ గాడిద స్వభావం పోలి మనం. దేవుడు ఆ గాడిదను కావాలి, నాకది కావాలి అన్నాడు. చెప్పాలి అందరూ, అందరూ చెప్పండి. వాళ్ళు ఉన్నవారు వెళుతారు చదవమ్మా. ఎవడైనా మీతో ఏమైనా ఎవడైనాను ఏమైనా అంటే అర్థమైన ప్రశ్నలు వేస్తాను కదా, అర్థమైన ప్రశ్నలు వేస్తాను. ఏంటి కనబడలేదు? ఏంటి? ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? ఏమిటి? నీకెందుకబ్బా? నాకు అర్థం కాగలుగుతున్నా. నీకెందుకంట? ఇలాగ ప్రశ్నలు అడుగుతారు, ఎవరైనా అడగవచ్చు, ఎలాంటి వారైనా అడగవచ్చు. ఎవరైనా ఏదైనా అడుగుతారు అనుకో, ఎందుకయ్యా కట్టుకుపోతున్నావు, ఎందుకయ్యా దాన్ని తీసుకుపోతున్నావు? అది మొదటి స్థితిలోనే ఉన్నా, నువ్వు అదే స్థితిలో పొందని వస్తావు, బ్రతకనివ్వండి. ఎందుకు దాన్ని లాగేది బయటకు అన్నప్పుడు. ఇది ఎవరికి కావాలి? అవి ప్రభువులకు కావాల్సి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. పాపములో శాపములో గొట్టం పెట్టాడుతున్న ఆ గాడిదలో ఉన్న నీ జీవితం, నా జీవితాన్ని దేవుడు ఇప్పుడు మనల్ని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ గాడిద ఎవరికి కావాలి? చెప్పలేదు. ఇప్పుడు నీవు ఎవరికి కావాలి? ఎవరు వదిలేసిన పర్లేదు, లోకం వదిలేసిన పర్లేదు, ఎవరు నిన్ను విడిచిపెట్టిన పర్లేదు, నేను కాదన్నా పర్లేదు, నిన్ను తిరస్కరించినా పర్లేదు, ఏమేమి అయినా పర్లేదు. కానీ నువ్వెవరు వాడవు, ఎవరు దానవు? చెప్పాలి. ప్రభు దానం. ఇప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు స్వయంగా, ఇంకొకటి నేను కూడా మాట్లాడటం లేదు. పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. ఇది ఎవరు కావాలి? ఈ గాడిద ఎవరికి కావాలి? గాడిదైన నీవు, నేను ఎవరికి కావాలి? ప్రభు నాకు కావాలి. నిజముగా ఆదివారం చేసుకుంటున్నాను. నీవు ఓర్క మట్ట పట్టుకుని వచ్చేవేమో, దాన్ని అలంకరించుకుని వచ్చేవేమో, అది తీసి మారే. లోకపరమైన అవసరం లేదు. నీవు ప్రభువుకు అవసరం అయ్యావా లేదా అని ఎంచుకో. నువ్వు అది సెలెక్టెడ్.
అంతే. మర్చిపోవద్దాం. దేవుడు నిన్ను ఎంచుకున్నాడు అని పిల్లారా. ఇది ఎవరికి కావాలి? అంతే, ప్రభువు కావాలి. ఎవరితో నీకు పని లేదు. ఎందుకని? ప్రభువు కావాలి కనుక ఎవరితో ఏ ప్రశ్నతో నీకు పని లేదు. ఏ విషయంలోనూ కూడా నువ్వు అయినా అవసరం లేదు. దేవుని బిడ్డలారా, పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు. రవికుమార్ గారు చెప్పారు, అనేక ఆలోచనలు, సూసైడ్ అటెంప్ట్ టైంలో కూడా రకరకాల ఆలోచన. దేవుడికి అవసరమయ్యా, దేవుడు కోరుకున్నాడు. అవును పిల్లలు, లేకపోతే ఎప్పుడు అయిపోయేవారేమో బహుశా. ఆమేన్. కానీ ఆ గాడిని కోరినట్లు ఆ ప్రజలను కూడా కోరుకున్నారు. ఈరోజు నిన్ను నన్ను కోరుకున్నారు. ఇది ఎవరికి కావాలి? నిజంగా నేను ప్రభు కావలసి ఉండకపోతే నేను ఇప్పుడు అన్న వాళ్ళ చేతులండి. అవును, మాట్లాడు వారు నిజముగా నువ్వు జరుపుకున్నట్లయితే హ్యాపీగా జయగీతం ఇస్తాం. అంతే. ఒక పాట ఉండాలి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఐగుప్తును విడిచినట్టి నీవు సంతోషించి గంతులవే. దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? నిన్ను ప్రభు కోరుకున్నాడు, నేను కోరుకోలేదు. నిజం చెప్తున్నా, ఇంకొకరు కోరుకోలేదు. ఎవరు కోరుకున్నారు? నశించిపోతున్న జీవితం, పాపంలో మునిగి తేలుతున్న నిన్ను, తీరాల భూమిలో కూరుకుపోతున్న నీ జీవితం లేదా నా జీవితం దేవాది దేవుడు ప్రేమించి అది నాకు కావలసినది. ఏదది? ఆ గాడిదెవడు? చెప్పలే. నేను కావలస్తున్నాను. ఎవరికి? అందరు చెప్పండి. నేను చెప్పమన్న మాట మీకు పడేసి ఇదేంటంటే కాక పట్టుకుంటారు. నేను ప్రభు కావలసి ఉన్నాను అని చెప్పాలి అందరూ. అంతే. పిల్లలు ఆలోచించండి. లెక్క చేయండి. గాడిద లోకాన్ని లెక్క చేయదు, ప్రజలను లెక్క చేయదు. అహంకారం గర్వం ఎక్కువ ఏమి లేకపోయినా ఏమండి లెక్క చేయదు, లోబడదు, మాట వినదు. నా పని నాదే, నా ఇష్టం నెరవేర్చుకుంటా అనేటువంటిది. అది కింద చూసుకుంటానే పోయింది, పైకి మాత్రం చూడతాం. ఇలాంటి గాడిదను దేవుడు ప్రేమించాడు. కట్టబడి ఉన్నది గాడిద, పాపముతో శాపముతో మళ్ళీ భయంకరమైన భూమిలో అనేక రకరకమైన వ్యాపకములతో జీవితం అంతా అద్భుతం అవుతూ కట్టబడిపోయింది సంఖ్యలతో. కనుక దేవుడు దాన్ని ప్రేమించున్నాడు. ఒకదాన్ని ప్రేమించలా, మృగదాన్ని ప్రేమించలా, ఇంకొకదాన్ని ప్రేమించలా. ఏమండి? అవునా కాదా? అవును. గాడిదలు 3 రకాల గాడిదలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఒక గాడిద ఇదైతే ప్రభువుని ఎక్కించుకుంటే, ప్రభువుని ఎక్కితే ఒక గాడిద
బిలాము వెదుతనాన్ని అడ్డగించిన గాడిద. ఇంకొక గాడిద ఏంటి? అవన్నీ ఒక అలవాటు పడ్డాడు ఒక గాడిద. ఈ 3 రెక్కలు నువ్వే గాడిద ఆలోచన చేస్తావు. ఈ 3 రెక్కల్లో ఏ గాడిద వల్లే జీవిస్తున్నావు? ఒక్క తన మాటలు తిరిగినట్లుగా కనుగబడిన పంది పొదలో తొలించే సామెతలాగా ప్రభుని ఎక్కించుకున్న గాడిదలాగా ఉన్నట్టుగా ఉంటే ఈ జీవితం మరలా ఎలాగైతే స్థితిలో ఉందో ఆలోచన చేస్తాం. అన్ని విడిచిపెట్టాను అంటున్నావు, అన్ని చంచేసుకున్నాను అంటున్నావు, అంత నా జీవితంతో సాటిస్ఫాక్షన్గా ఉందని చెప్తున్నావు, నా జీవితంతో ప్రభుకే అంటున్నావు. ఏది ఏది ఆలోచించండి. ప్రభువును మోసిన గాడిద అది నాకు కావాలి అన్నాడు. ఏం కావాలన్నారు చెప్పండి? ఇది నాకు కావాలి. ఎవరైనా అడిగితే వినండి, ఇక్కడ ఎవరైనా అడిగితే ఆ నోరు లాగుందా? అవుతాయా? చెప్పండి, అవుతాయా? మళ్ళీ ఎందుకు ఇంతగా ఉంది గాడిని తీసుకుంటున్నా? ఎప్పుడు అదే తీరుగా ఉంటుంది, ఎప్పుడు అలాగే ఉంటుంది. ఉండేదాన్ని వడమలోకి ఏంటయ్యా నువ్వు ఏదో కట్లు ఎప్పుడు తీసుకొస్తున్నా అనుకుని ఉంటానా జనం? నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటానని దేవుడు ముందుగా ఎదిగి మనుషుల ఆలోచనలు ఎదిగి ఒకవేళ ఎవరైనా అడిగితే అది ఎవరికి కావాలి? ఇది ప్రభువునకు కావాల్సినదని చెప్పవాలి. నువ్వెవరా? ప్రభు కావాల్సిన గాడిద. ఏమండి, నేను వచ్చిన క్రతలో ఒక 5-6 సంవత్సరాల తర్వాత అమ్మ పాస్టర్ డిడి గారు నేను ఆయన పిలుస్తాను అంటే ఆయన పేరు అమ్మ ఏంటి? పాస్టర్ గాంకి చనిపోయారు. లివింగ్స్టన్ గారి తండ్రి. ఆలోచించండి, ఏం పిల్లారా, మన దేవుణ్ణి మహిమకరంగా నిన్ను నన్ను పిలుచుకున్న గాడిద అది ప్రభు కావాలి. ఎవరితో నీకే పని? దాని ముందు జీవితం అలాగా ఉన్నది. అందుకే ఇప్పుడు జీవితాన్ని మార్చండి, బ్రతుకుని మార్చేదేవుడు, పరిస్థితులు మార్చేదేవుడు. ఏ తీరులో ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో పురుగుపోయినా పర్వాలేదు, ఏ విధి విధానాల్లో ఉన్నా సరే దేవుడికి కావాలి. ఎవరికి కావాలి చెప్పండి? కనుక దేవుని బిడ్డగా ఒకసారి నేను జీవితాన్ని ప్రశ్నించు. ఇక ప్రభు దగ్గర తీసుకువచ్చారు. ప్రభు కూర్చున్నారు. ప్రభు ఎందుకు కూర్చోవలసి వచ్చింది? ఇదొక్క మాట చెప్పేసి ముగించుకున్నాను త్వరగా. ప్రభు ఎందుకు కూర్చోవలసి వచ్చింది? ఏదో నిజమే, ప్రవచనం కూడా నేను నెరవేరుస్తుందా? ఆ జకర్యా గారు కూర్చుని వస్తున్నాడు, గాడిద మీదకి వచ్చుతున్నాడు అనే మాట ఒకరు చెప్పాడు. ఎందుకు కూర్చుని వచ్చాడు? ఏమండి, మన దేవాది దేవుడు అత్యున్నతుడు, అద్వితీయుడు, అదోనాయ్ అనబడిన దేవుడు, ఎల్షద్దాయ్ అనబడిన దేవుడు. ఏమండి, యెహోవా జిద్కిన్ అనబడిన దేవుడు, యెహోవా రోయ్ అనబడిన దేవుడు. యెహోవా రోయ్ అంటే చెప్పాడు కాబట్టి ఆలోచించండి, ఇలాంటి దేవుడు ఎందుకు దిగి రావాల్సి ఎక్కవలసి వచ్చింది? పనికిమాల గాడిద, దౌర్భాగ్యకరమైన గాడిద, అయ్యో భయంకరమైన పరిస్థితిలో ఉన్న గాడిద. దాన్ని కోరుకు నేర్చడం ఏమిటి? దాని జీవితం బ్రతుకును మార్చి ప్రభుకున్న గుణలక్షణాలన్నీ అది ధరించుకుని దేవుని వల్లే నడవాలని, దేవుని వల్లే జీవించాలని, దేవుడు లాగా ముందంజ వేయాలని దేవుడు ఆశించాడు ఆ గాడిద విషయంలో. దేవుడి స్తోత్రం గట్టిగా. దీన్ని మాట్లాడవాలి. ఏమన్నా చెప్పండి, మాట్లాడవాలి. అది నువ్వే మాట్లాడవాలి. ప్రభు వల్లే ఉండే గాడిలాగా ఉంటానికి సిద్ధపడుతున్నావా? ప్రభులాగా జీవించే గాడిలాగా నువ్వు ఇష్టపడుతున్నావా? ప్రభు వల్లే మాట్లాడే గాడిలాగా ఇష్టపడుతున్నావా? ప్రభు వల్లే నడిచే నడకను ప్రారంభం చేసి చక్కగా దేవుని మహిమ వచ్చే గాడిలాగా ఉండటానికి ఇష్టపడ్డావా? ఏ గాడిలాగా ఉండవు? మాట్లాడవారమండి. ప్రతి సంవత్సరం వస్తానే ఇంకా బ్రతుకుంటే ఎన్ని పోవాలా? ఆలోచించండి. ఎన్నో మాట్లాడగలరు వెళ్ళిపోయినాయి.
కానీ ఎప్పుడు నువ్వు దేవుని పోసే గాడిగా, దేవుని కనపరిచిన గాడిగా, దేవుని వల్లే జీవించే గాడిగా, దేవుని లాగా మన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకునే గాడిగా ఇప్పటివరకు బాగా ఒప్పుకోవాలి. ఒప్పుకోని అందరూ చెప్పలేమండి, తలలో పొద్దు వాస్తవమే అని చెప్పండి అందరూ. అవునా కాదా? అవును. అది ఇప్పటికైనా మారుతావా? ఇప్పటికైనా మారుతావా? చెప్పాలి. ప్రభు కూర్చున్న తర్వాత నా జీవితం మారిపోయింది. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా ఉరకనే దేవుడు ఎక్కలేదు, ఉరకనేకే కూర్చుండలేదు. నువ్వేదో పట్ల పరుస్తావని, నువ్వేదో గొప్పలు కలిగి వేస్తావని, ఏదో నువ్వు దావీదుకుమైనా చేయమని అనటానికి కూర్చుండలేదు. నీ జీవితం అంతా కూడాను మార్పు చెందాలని, ఆయన వలె ఉండాలని, ఆయనతో ఉండాలని, ఆయనలాగా జీవించాలని, ఆయనలాగా మాట్లాడాలని దేవుడు ఇష్టపడి ఆశపడి నిన్ను కోరుకున్నాడు. ఇది ఎవరు కావాలి? ప్రభువునకు కావాలి. అది ఈరోజు మాట్లాడాలి సందేశం సింపుల్ గా నమ్మా. కనుక మార్చేశాడు గాడు, నా బ్రతుకును మార్చేశాడు. ఎక్కడో ఉంది రొచ్చు, బంధకములు, కంపు, పరిస్థితి అంతా భయంకరం. దాన్ని బయట తీసేవాడు లేదు, దాన్ని తోలుకొచ్చేవాడు లేదు, కట్లు విప్పేవాడు లేదు, ఏది లేదు. ఒక ఆయన ఉన్నాడు సృష్టికర్త, సర్వోన్నతుడు, దేవాది దేవుడు, మా లోకమును ఎంతో ప్రేమించడం అని చెప్పిన వాడిన దేవుడు నీకోసం దిగి వచ్చాడు. ఈ లోకంలో సమస్తాన్ని, ఆ పరలోకాన్ని విడిచిపెట్టేసి నీ కొరకు నా కొరకు వచ్చాడు. దేవుడు బిడ్డలారా, ఆ గాడి నేనే, ఆ గాడి నేనే. నీ కొరకు వచ్చేదే సంగతి మర్చిపోయావా? మర్చిపోయావా? నాకొస్తే నా ప్రభు దిగి వచ్చాడు. ఆ గాడిని మీరు ఎక్కినప్పుడు దానికంతా అది దేవుని కృప బట్టి ఎంతగా దాని యొక్క గుణ లక్షణాలు, యేసు ప్రభు వారికి లక్షణాలు కలిగి దానికి ఉన్నతమైన గొప్ప సాక్ష్యం కలిగిందో, అలాంటి స్థితిలో నన్ను కూడా దేవుడు చేశాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? అంతే. నిజంగా నీ జీవితంలో ఇంతవరకు ఉత్తుత్తి మాట్లాడాలి వెళ్ళిపోయింది. ఈరోజు నిజమైన మాట్లాడాలి నేనే అని పిలుస్తున్నాను. ఆ గాడును దౌర్భాగ్యకరం జీవితం బిఫోర్ ప్రభు ఎక్కమనుకో దౌర్భాగ్యకరమైన జీవితం, కంపు, రొచ్చు అక్కడక్కడే కట్టబడింది. దానిలో దిగుతూ ఉంది. ఇప్పేవారు లేదు, తెచ్చేవారు లేదు, మార్చేవారు లేదు, దాన్ని సజెసేవారు లేదు, దాన్ని శుద్ధంగా ఇచ్చేవారు లేదు. దేవాది దేవుడు ప్రేమించాడు. అమ్మా చెప్పండి, దేవాది దేవుడు ప్రేమించాడు. ఈరోజు నీకోసం దిగి వచ్చినది, నీకోసం దిగవచ్చిన దేవుడు శరీర దాని దిగవచ్చి గాడును గాడి పిల్ల మీద వస్తున్నాడు. అమ్మా తల్లి పిల్ల ఉండాలని కదా దేవుడు కోరుకునేది. కనుక దేవుడు కోరుకున్నాడు. ఆలోచించండి దేవుని బిడ్డ. కనుక దేవుడు ఎక్కువ కూర్చుంటే ఇది ఎక్కడ నచ్చింది? ఒక మాట చెప్పండి, పోతుంది. బైబిల్ చూసైనా చెప్పండి. ఆ దేశం వళ్ళలో నడిచిందని, రాళ్ళలో నడిచిందని, భయంకరమైన పరిస్థితుల్లో నడిచిందని, ఎవడో లెక్క చేయని జీవితం కదా, ఏ దారి అంటే దారిని వెళ్ళింది. దాని బ్రతికం పాడు బతుకు, నీచమైన బ్రతుకు మారిపోయింది. పరిస్థితులు మార్చేసాడు దేవాది దేవుడు. ఎక్కడంతా
చెప్పండి చెప్పండి. ప్రభు కొరకు పరిచిన వస్త్రములు అది సంగతి. ఎవరిని బట్టి వచ్చింది విలువ? గట్టి చెప్పండి. ప్రభు ఎక్కి కూర్చున్నాడు కనుక దాని పేరు వచ్చింది. నీకు దాని విలువ. నిన్ను బట్టి ఎవడు ప్రైజులు అడుగుతాడు నాకు తెలియక అడుగుతున్నా. చెప్పమ్మా స్వప్న, అమ్మా ప్రైజులు ఆడిమా ఇప్పుడు ఇంటికి వెళ్తాంటది. ఈ శిష్యురాలు అక్కడ అంటది సంబోధించి. ఆ శిష్యురాలు ఊరికి ఎంత ఆలోచించండి. దేవుడు బిడ్డలారా, నీలో ఉన్న దేవుణ్ణి బట్టి నీకు ప్రయత్నం. ప్రభు ఎక్కి కూర్చున్నాడు కనుక ప్రభువుకు పరచినటువంటి ఆ బట్టలు మీద నచ్చింది. ఏంటది? గాడిద. ఆ గాడిద ఎవరు? ఇవే నేనే. నీ జీవితంలో నిండా నిజమైన పట్లాదివారం చేసుకో, సంతోషించి గంతులవే. అందుకే మళ్ళీ ఒకసారి పాడు. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదాము. ప్రభువు కలిగినటువంటి ఆత్మకమైన స్థితి అంతయో దేవుడు దానికి ఇవ్వాలని దాన్ని ఎంచుకొని ప్రేమించి ఆ విధంగా దాని మీద ఎక్కి కూర్చున్నాడు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈరోజు నీవు గాడిదని యేసు ప్రభుని ఎక్కిన గాడిద వల్లే నువ్వు జీవించు. దేవుణ్ణి మహింపచ్చే గాడిదగా జీవించు. దేవుడు ఉన్న గుణలక్ష్యములు ఆపాదించుకో. దేవుడు బిడ్డలారా, ఇంకా తగ్గింపు స్వభావం లేదా? గాడిని యేసు ప్రభువు కలిగి ఉన్నాననుకుంటున్నావు. ఆ గాడి కలిగి ఉన్నట్టు అది పూర్తిగా మార్పు. నిజమైన గాట, ప్రభుని ఎక్కిన నిజమైన గాట. కానీ నీవు ఫస్ట్ థ్యాంక్ యూ. ఎందుకంటే లేవాలా, చేతలైతే చేస్తాం, మాటలైతే చెప్తాం, కోతలైతే కోస్తాం. నీ జీవితం మాత్రం అస్తవ్యస్తంగా ఉంది. ఎన్ని మాట్లాడతాడని పోవాలి, ఎన్ని మాట్లాడతాడని పోవాలి. తగ్గింపు స్వభావం రావాలి, దినత్వం రావాలి. దేవుని బిడ్డలారా, సైపు నేర్చుకో. ఏమండి, మాట కంట్రోల్, అదుపు చేసుకోవాలి. నోటిని కంట్రోల్ చేసుకోవాలి. ఏమండి, నీ నోటితో ప్రార్థన ప్రతి మాట విమర్శలోకి వస్తుందని సంగతి భయపడితే అవకాశం దేవుడు ఉన్నాడు. నీవు భూమి మీద ఉండాలి. నీ మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి. ఆలోచించండి. ప్రతి మాట లేక దేవుడు లెక్కలు కూడా తీసుకురాబోతున్నాను. ఒకసారి చెప్పాను నేను, పోయి నెలలో అనుకుంటా. దేవుడు లెక్క అడిగేవి 3 రకాలు. ఒకటి, మందన కాలేసేటువంటి కాపర్లు మంద విషయమై ఒక్కొక్కరి విషయం దేవుడికి లెక్క చెప్పాలి. రెండవ లెక్క, ఎవరు మట్టుకు వాడే పర్సనల్గా లెక్క చెప్పాలి. అర్థమైందా? మూడవది, దేవుడే లెక్క చూస్తాడు. అకౌంట్ వచ్చి అర్థం
నాకు సిక్కపడేంత అరికాలను తల వరకు వెంట్రుకతో సహా నీ జీవితాన్ని లెక్క ఆయన పెట్టబోతున్నాడు. తప్పించుకుంటావా? ఆదామా ఎక్కడున్నామని దేవుడు అడిగాడు. వెంటనే రెస్పాండ్ అయ్యాడు. దుంకడానికి వీళ్ళే, అబద్ధం చెప్పడానికి వీళ్ళే, కాదనడానికి వీళ్ళే. అలా ఇలా కాదయ్యా అంటానికి లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. మనస్సాక్షి అనేది నా బ్రదర్ చెప్పారు. మనస్సాక్షి కలిగిన వాడే. తప్పు చేస్తే మనస్సాక్షి, ఒప్పు చేస్తే మనస్సాక్షి. దాన్ని మాత్రం తీసేసుకోవాలా. మంచి మనస్సాక్షి కలిగిన ఆదాము, అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను ఎలా ఉన్నాను? దిగంబరిగా ఉన్నానని. ఎక్కడ? నేను చెట్టు దాటం దాక్కున్నాను అన్నాడు. ముందు ఎట్లన్నాడంట? నేను చెట్టు దాటం దాక్కున్నాను. ఆ కాదమని తర్వాత చెప్పండి. ఎక్కడున్నాను? ఆదామా నువ్వు ఎక్కడ? చదవండి. అది కన్నా 3వ అందుకతడు నేను తోటలో ఆ. నీ స్వరము వినినప్పుడు ఆ. దిగంబరిగా నుంటిని కనుక ఆ. భయపడి దాగుకొంటినని. అది ముందు దాక్కున్నాడు. నెక్స్ట్ మనం తిరిగి చేద్దాం దాన్ని. ముందు వెనక నాకు ముందు చెప్పుకుందాం. ముందు స్వరం పెట్టడంతోనే నాకు భయం కలిగింది. అందుకే భక్తుడు 119 ఎట్లా అంటాడు? నీ వాక్య భయం చేత నా యొక్క మా ఆత్మ శరీరం వణుకుతున్నది. ఆలోచించండి. వణికిపోయానయ్యా, భయపడ్డానయ్యా. అందుకని ఏం చేశాను? ఇప్పుడు దాగుకున్నా. తప్పు చేస్తే దాక్కుంటా. తప్పు చేస్తే ముఖం నల్లగా ఉంటుంది. తప్పు చేస్తే ముసుగు వేసుకుంటా. తప్పు చేస్తే పడిపోతావు. తప్పు చేస్తే దేవుని నిలబడలేవు. తప్పు చేస్తే చెప్పాల్సిన నిలబడలేవు. అంతే. ఏం తప్పులే ఏం పిల్లలు ఆలోచించు. చెబుతున్నాను. ఈ స్వరం ఎక్కడ ఉండాలి? మొదట దాక్కున్నా, తర్వాత అది చూద్దాం. దిగంబరగా ఇది దాక్కున్నాం. అదే ప్రశ్నకి ఇది సమాధానం. అంతలో భయం వేసిందా? ఏమమ్మా అంతలో భయం వేసిందమ్మా? అయ్యా నీకు అంతలో భయం వేసిందయ్యా? నీకు అంతలో భయం వేసిందమ్మా నీకు? దాక్కోవడానికి భయమే కలిగింది. ఎందుకో తెలుసా? దిగంబరి. I am naked. I am naked. నేను దిగంబరి. స్తోత్రం. ఆలోచించండి, ఆలోచించండి. లెక్క చెప్పాలి దేవుడు. కనుక ఇప్పుడే నిజమైన ఆధారం చేసుకో. ప్రభు ఎక్కిన గాడిదలాగా నీ జీవితం మార్చాలని, నీ స్థితిగతులు మార్చాలని, నీ జీవితం అంతా దేవునికి ఇష్టకరంలో సాగాలని, ఒక సువాసన కలిగినటువంటి జీవితంలో జీవించాలని, ఒక అత్యున్నతమైనటువంటి అనుభవంతో కూడా మంచి సాక్ష్యం కావాలని, దైవికమైన కృపను అనుభవిస్తూ దేవుడి చిత్తాన్ని కనుకొని చక్కగా ఆయనలో కృప వెంబడి కృప అనిపించాలని ఆయన కోరుకున్నాడు. ఇది ఎవరికి కావాలి? ప్రభువులకు కావాల్సింది. అది ఇప్పుడు ఎట్లున్నావు అంటే వాక్యంగా చూస్తున్నావా? మా గాడిలో ఆ గాడి కనుకుంటున్నావు. నువ్వు గాడిలో నీకు తెలియట్లా. తెగించిన గాడి అనుకోవట్లా, పాడైపోయినా చెడిపోయిన గాడి అనుకోవట్లా, భ్రష్ట పెట్టిన గాడి అనుకోవట్లా, పాపంతో శాపంతో కొత్తబడుతున్న గాడి అనుకోవట్లా. ఏమండి? నీతిమంతులను అనుకుంటున్నావు, నీతిమంతులను అనుకుంటున్నావు. వసుబాబుడే దేవుడు. అంత దేవుడు వచ్చాడు నీకు కావాలని, నేను కావాలని ప్రేమించి వచ్చాడు. అందుకని గాడి నెత్తి మీద కూర్చున్నాడు. అమ్మా వెళ్తాను. నీ జీవితంలో దేవుని భరించి, దేవుని మోసుకొని, దేవుని యొక్క ఆత్మతో, దేవుని చిత్తాన్ని కలిగి, అన్ని విషయంలో దేవుని కృపలో కలిగిన గాడిలాగా ఉంటావా? ఉంటానన్నావా? చెప్తాను. ఆ గాడిల గమనంత ముందు కాక నిజమైన మట్లాది మనం అందరము చెప్పండి జరుపుకుందాము గాక. అది నేనంటే ఆమెనంటారా? జరుపుకుందాము గాక అని మాట ఏమైంది అని అంటప్పుడు మనందరము గాక. ఆమేన్. 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఏది